అధ్యక్ష ఇప్పటి వరకు జరిగిందంతా చూశాను అధ్యక్ష. నేను కూడా చెప్తున్నా. నేను ఈరోజు అధ్యక్ష నేను మాట్లాడేటప్పుడు ఏమన్నానంటే ఏం తప్పు మాట్లాడలేదు చెప్తున్నాను. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆ సంస్థ పెట్టి ఈ మధ్యన ప్రతిదానికి ఒక మహిళ మాజీ ప్రధానమంత్రి గారు గౌరవనీయ ఉక్కు మహిళ ప్రపంచ నాయకురాలు నేను చెప్పింది. ఈ వారం రోజులలో కూడా మీరు దయచేసి రాకేష్ రెడ్డి ఏంటంటే ఒక వారం రోజులలో 2-3 ఇంటర్వ్యూలు ఇచ్చినాం. దాంట్లో ఉక్కు మహిళ 18 సంవత్సరాలు ప్రధానమంత్రి చేసిన ఇందిరాగాంధీ గురించి కూడా నేను ఒక్కనే మాట్లాడిన తెలంగాణలో. ఆమె గురించి ఒక అవమానకరమైన మాట సోషల్ మీడియాలో జరుగుతుంటే ఒక్క కాంగ్రెస్ సభ్యుడు కూడా తెలంగాణలో ఇయ్యలేదు కౌంటర్. నేను ఒక్కనిచ్చిన ప్రాణాలకు తెగించి. ప్రాణాలు కావాలంటే వీడియో తీసుకొచ్చి మీరు ప్లే చేయండి మొత్తం అసెంబ్లీలో. నేను ఒక్కనే మాట్లాడిన అధ్యక్ష. మాకు రక్తం మరిగిపోతున్నది, కొందరు అభ్యంతరకరంగా మాట్లాడుతున్నారు. మాకు మాజీ ప్రధానమంత్రి పార్టీ లేదని మాట్లాడిన ఒక్క శాసనసభ్యుడు నేనే తెలంగాణలో. ఇప్పుడు కూడా నేను అవమానకరంగా ఏం మాట్లాడలేదు అధ్యక్ష. ఇంతకుముందు ఆ రోజు విగ్రహం సెక్రటరీలో విగ్రహం పెట్టిన రోజు కూడా నేను ఏమన్నాను, అందరూ బతుకమ్మ లేదు కాబట్టి సోనియా గాంధీ ఉన్న దయచేసి ఒక్కటి మార్చండి అని చెప్పేది ఒక ఫ్రెండ్లీ సజెషన్ అది. ఇప్పుడు కూడా నేను ఏమన్నాను, ఎంత ప్రతిదానికి గవర్నమెంటు ఇప్పుడు ఇంతకుముందు ప్రభుత్వ పథకాలు ఏదైనా కానీ ఇందిరమ్మ పేరు పెడుతున్నారు కాబట్టి దయచేసి దీనికి పెట్టద్దని చెప్పాను అధ్యక్ష. నేను దాంట్లో తప్పేం లేదు అధ్యక్ష. నేను ఆమె మీ కాంగ్రెస్కే కాదు అధ్యక్ష, దేశానికి మాజీ ప్రధానమంత్రి 18 సంవత్సరాలు దేశాన్ని పరిపాలించిన ఉక్కు మహిళ. ఒకవేళ అధ్యక్ష ఒక్క నిమిషం, మీరు 65 మంది శాసనసభ్యులు ఉన్నారు, ఒక్కరు కూడా ఖండించలేదు. నేను ఒక్కరిని ఖండించిన తెలంగాణ శాసనసభ్యుని. బయట మాట్లాడినవి కూడా సోషల్ మీడియాలో అభ్యంతరకరంగా ఉంటే మాజీ ప్రధాని పట్ల నేను రక్తం మరిగిపోతున్నది అని నేను చెప్పిన ఇంటర్వ్యూలో. నేను ఏమంటున్నాను, నేను తప్పు మాట్లాడలేదు అధ్యక్ష, నేను ఏమని పెట్టద్దు అని చెప్పాను. కాబట్టి దయచేసి నేను అలా తప్పు మాట్లాడి నేను క్షమాపణ ఉంటే నేను సిద్ధంగా ఉన్నాం. మేము మీలాగా 5 సార్లు ఎమ్మెల్యేలో దొరల కుటుంబాల్లో పుట్టలేదు. ఒకసారి క్షమాపణ కొడితే మాకు ఏమవుతుంది? సత్తమా? నేను అట్లేదు అధ్యక్ష, నేను అట్లేదు. నేను ఏమన్నానంటే మీరు ప్రభుత్వ ఆధారంలో ఫ్యాక్టరీ పెడితే దయచేసి ఇందిరమ్మ ఇల్లు ప్రతిదానికి స్కీమ్ పేర్లు పెడుతున్నారు కాబట్టి రొటీన్గా అట్లా పెట్టద్దు అని చెప్పాను అధ్యక్ష. ఇది ఒక డ్రింకు. ఇప్పుడు రామారావు గారు, ఎన్టీ రామారావు గారు మాజీ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు అధ్యక్ష వరుణ వాహిని పెట్టాడు. ఆ పేరును రికార్డు మీరు విత్డ్రా చేసుకుని నేను ఆ ఉద్దేశంతో అనలేదు. నేను పెట్టద్దని చెప్పాను. మీరు ఎక్కడ పెడతారో అట్లా కాదు అధ్యక్ష, కాంగ్రెస్ ఎక్కడ పెడతారో నేను గౌరవంతోనే అన్నాను. అది మీకు ఇబ్బంది అయితే నేను రెడీ ఉన్నాను అధ్యక్ష. చెప్పండి. కాదంటే అవుచుకం. నేను ఒకటి అధ్యక్ష ఈరోజు చూస్తున్నాను అధ్యక్ష, నేను శాసనసభ్యులు ఉన్నప్పుడు సీనియర్ నా సోదరుడు దానం నాగేందర్ గారు మాట్లాడిన మాటలు అన్ని అది అధ్యక్ష. వీళ్ళు మాట్లాడిన మాటలు అంటే నేనే శాసనసభకు సిగ్గుపడ్డా. వీళ్ళు నన్ను చూసి సిగ్గుపడే అవసరం ఏమున్నది? వీళ్ళని చూసి నేను సిగ్గుపడ్డా. 5 సార్లు ఎన్నికైన మాట్లాడితే మీరు అంత ఒకటి ఈ పార్టీలకి ఆ పార్టీలు మారుతారు, ఆ పార్టీలకి అందరు చుట్టాలు బంధువులు. నేను అధ్యక్ష నేను అన్నదే ఇక్కడ ఆర్గానిక్ వల్ల ఏదైతే ఉన్నదో అధ్యక్ష దీనికి పేరు ఇప్పసార్ అంటే అందరికి ఇబ్బంది ఉంటుండొచ్చు. ఆ ఉక్కు మహిళ పట్ల మాజీ ప్రధాని పట్ల నేను ఏ చెడు ఉద్దేశంతో మాట్లాడ అధ్యక్ష. మీరు ఎక్కడ తొందరపాటులా ఎవరెవరికి మంత్రి పదవులు రాలేదో ఏ బాకాలు కొట్టేందుకు పేర్లు పెట్టుకుంటారో నేనన్న తప్ప మా ఒక మాజీ తమాషా చేస్తున్నాను. ఒక మంత్రి అంటే బెదిరిస్తారా అధ్యక్ష? నన్ను బెదిరిస్తాడా? తమాషా అయితే ఏం చేస్తారు సార్? తమాషా బెదిరిస్తారా మంత్రి గారు? రాకేష్ రెడ్డి గారు అధ్యక్ష అంటే ఏమని బెదిరిస్తారు మమ్మల్ని? మీరు మాట్లాడండి మంత్రి గారు. ఒక్క ప్లీజ్, సభ్యులు మాట్లాడుతున్నారు. అక్క మీరు ఎత్తుపోతే ఏం కాదు, మేము ప్రభాకర్ గారు మీరు బెదిరిస్తారు గారు వారు మాట్లాడుతున్నారు. మేము ఎక్కడ ఎవరిని అవమానించాం అధ్యక్ష? మాకు అవమానించే ఉద్దేశం లేదు. మేము ప్రజల తరపు నుంచి వచ్చినాం. మేము నా ప్రాంతంలో చాలా ఇబ్బంది ఉంది. ఒకటక్క మీరు ఆ వర్డ్ను నేను సభ చాలా సమయం అధ్యక్ష నేనేమన్నాను అధ్యక్ష? మీరు పేరు పెట్టన్నాను ఇందిరమ్మ గారి. ఒకటి అధ్యక్ష దాంట్లో ఏంటో నేను చెప్తాను రెడీ, నేను చెప్తాను మీకు అంత. నేను చెప్పిన నేను ఏమన్నా చూడండి రికార్డులో చూసి నేనేమన్నా
ఈ అభ్యంతరకరంగా పేరు పెట్టండి అని అన్నంటే నేను ఎక్కడైతే మీ ప్రభుత్వము ప్రతిదానిగా పేరు పెడుతుంది దయచేసి దీని మీద పేరు పెట్టద్దని చెప్పాను అధ్యక్ష. దాన్ని మీకు మంచి చేస్తే కూడా అట్లా అవుతుంది ఎట్లా? రాకేష్ రెడ్డి గారు మీరు ఇప్పుడు ఇది ఏంది అధ్యక్ష? ఇప్పుడు నేను మాట్లాడిందని ముట్టించుకుంటే మీ రికార్డు చూడండి. ఒక హౌస్ కమిటీ వేయండి అధ్యక్ష, ఒక హౌస్ కమిటీ వేయండి. వేయండి. ఇంతకుముందు మాట్లాడినారు ఎవరు మాట్లాడినారు? ఇంతకుముందు మాట్లాడినారు ఎవరు మాట్లాడినారు? మాట్లాడి ఏం వెళ్తా అధ్యక్ష అంటే వాళ్ళ అమ్మ నీ అబ్బా అని నడుపుతారు వాళ్ళు. నేను అన్నాను అధ్యక్ష, నేను అన్నదాన్ని ఎవరికైనా మంత్రి పదవులు రాకపోతే నేనేం చేయాలి అధ్యక్ష? ఒక్క నిమిషం నేనేం చేయాలి మీకు మంత్రి పదవులు రాకపోతే? నేనేమన్నా నిజంగా అధ్యక్ష నేను చెడు ఉద్దేశం నేను మాట్లాడలేదు అవకాశం ఇస్తున్నాను అధ్యక్ష. ఆమె మాజీ ప్రధానమంత్రి అధ్యక్ష, మా గౌరవం అధ్యక్ష. ఇది సమయం వృధా చేస్తూ సభాపతి ఇచ్చినటువంటి ఒక అంశం మీద కూడా వారు అగౌరవపరిచేదిగా నేనేమంటున్నా అధ్యక్ష, వారు ఏమన్నా పెద్దలు హరీష్ రావు గారైనా సలహా చెప్తారు. వారంటారు ఇలా ఎవరి పార్టీ నాయకులకు సంబంధించిన పేరైనా దయచేసి పేరు పెట్టినప్పుడు కొంత మీరు కూడా ఆలోచన చేయాలి. ఇప్పుడు ఏమన్నాడు ఆయన? అది తెలుసా? దాని పేరు మీకు తెలుసా? అది టకీలా అయి ఉండవచ్చు. దయచేసి మా నాయకురాలు పేరు మాత్రం పెట్టకండి. మా నాయకులు ఏదైనా మంచి పేరు పెట్టుకుందామంటే ఏమన్నట్టు అధ్యక్ష? ఏదైనా మంచి పేరు పెట్టుకుందామంటే ఏమన్నట్టు అధ్యక్ష? అరే చూడండి హరీష్ రావు మీరు కూడా ఒకసారి ఎవరైనా పార్టీలో ఒక నాయకురాలు పేరును ఇటువంటి వాటికి పెట్టద్దు. అటువంటి వేరే ఎవరైనా పేరు పెట్టుకోవాలని మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? దయచేసి మీరు చెప్పిన తర్వాత కూడా నెక్స్ట్ హరీశ్రావు గారు ఇస్తాను మీకు. హరీశ్రావు గారు కూర్చోండి, ఇస్తాను. హరీశ్రావు గారు మా గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ఆవేశాన్ని అర్థం చేసుకుంటారు. సరే, డెఫినెట్గా మీ నాయకురాలు ఇందిరాగాంధీ గారి గురించి వారు మాట్లాడిన విషయంలో వ్యంగ్యంగా అన్నారా, ఉద్దేశపూర్వకంగా అన్నారా, అన్ఇంటెన్షనల్గా అన్నారా వారు చెప్తున్నారు. తప్పకుండా మీ ఆవేదనని అర్థం చేసుకుంటారు.